హాయ్ అండి. మా భద్రకాళి సమేత ఉద్దండ వీరభద్ర స్వామి నిన్న ఫస్ట్ పార్ట్ పెట్టాను కదా, మహాశివరాత్రి రోజు సంబరాలు. అదిగోండి రేపు సెకండ్ పార్ట్. అదిగోండి అయ్యగారు ఖడ్గాలు చదువుతున్నాడు. ఫస్ట్ అయ్యగారితో స్టార్ట్ చేస్తారనమాట. అదిగోండి స్వామివారు అసలు అయ్యగారు మంత్ర ఖడ్గాలు చదువుతుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఆ ఖడ్గాలకే మనకి అసలు మామూలుగా ఉండదు ఒళ్ళు జలధరింపు. శరభ అంటుంటే స్వామివారికి అసలు ఆ మంత్రోచ్చారణలో అసలు నిజంగా అండి మైమర్చిపోతాము. స్వామివారిని అసలు మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది మాకు. మా అమ్మకు కూడా ఒంట్లోకి వస్తాడండి దేవుడు. మా అమ్మ కూడా నాన్నకు వచ్చేవాడు. ఆయన అయితే గుమ్మడికాయ తల మీద కొట్టుకుంటే నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని దెబ్బ తగలదా అని. కానీ తాతయ్య దేవుడు ఒంట్లోకి వస్తే పెద్ద గుమ్మడికాయ తలకు కొట్టుకుంటాడు ఒంట్లోకి వచ్చి. మా అమ్మకు కూడా అలాగే దేవుడు ఒంట్లోకి వస్తాడు. ఇతను మా అమ్మ బాబాయ్ కొడుకు అనమాట. ఖడ్గం చదువుతున్నాడు చూడండి, చాలా బాగా చదువుతారు మా అయ్యవార్లు. అదిగోండి అందరూ వచ్చారు చక్కగా గుడికి, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అదిగోండి చక్కగా మేళగాళ్ళతో ఖడ్గాలు చదువుతున్నారు. చాలా బాగుంటుందండి. మాకైతే ఈ పండుగ చాలా బాగా చేస్తారు. శివరాత్రి అసలు ఎంత బాగుండిద్దంటే చెప్పలేము. రోజు మొత్తం జాగరణ కూడా ఉంటారు అందరూ. ప్రభ చుట్టూ తిరుగుతారు, ప్రభని నిలబెడతారు. ప్రభ దగ్గర కూడా ఖడ్గాలు చదువుతారనమాట. అది ఇక్కడ దేవుడి దగ్గర చదివి మళ్ళీ ప్రభ దగ్గరికి వెళ్తారు నెక్స్ట్. అదిగోండి చాలా బాగుంటుంది ఇది అసలు. ఇంకా మేము చిన్నప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు జనం. ఇప్పుడు తగ్గిపోయారంటే కొంచెం పిల్లలు ఉద్యోగాలు అట్లా పిల్లలు ఉండట్లేదు కదా. మామూలుగా అయితే అంతకుముందు చిన్నపిల్లప్పుడు అప్పుడు అందరూ వచ్చేవాళ్ళు. అదిగోండి ఊరేగింపు రెడీ ప్రభ దగ్గరికి బయలుదేరుతున్నారు మేళంతో. దేవుడి చుట్టూ తిరిగి వచ్చి నారసాలు గుచ్చుకున్నారు చూడండి, నారసాల అందరూ. అదిగోండి ఆ ధూపం వేసుకొని తీసుకెళ్తారు. ఈ కుమ్మరి ఉంటాడు కదా, కుంభం పోస్తాడండి, చాలా బాగుంటుంది. అది కూడా చూడాల్సిందే. కుంభం పోసి కుంభం మీద దీపం వెలిగించి కుండలో వేసుకొని అసలు దీపం ఇదవ్వదనమాట, కొండెక్కదు. అది తీసుకొని ఎమ్మటే పరిగెత్తుతాడు అతను. అసలు వెనక్కి తిరిగి చూడకూడదంట. అది వెనకటి నుంచి వస్తుంది మేము చిన్నపిల్లల దగ్గర నుంచి. చాలా బాగా చేస్తారు, అది కూడా చూడాల్సిందే. అది వీడియో తీయలేదు నేను. అదిగోండి చక్కగా అందరూ ప్రభ దగ్గరికి వెళ్తున్నారు. ఈరోజు చేతనైన వాళ్ళు ఉపవాసం పగలంతా ఉండి నైట్ దేవుడికి పెట్టుకుంటారు. కొంతమంది ఏమో నైట్ పెట్టుకోకుండా తెల్లారి దేవుడికి పెట్టుకుంటారనమాట, జాగరణ కూడా చేసి. అదిగోండి ప్రభ దగ్గరికి వెళ్తున్నారు, ప్రభని నిలబెడతారు. చాలా బాగుంటుందండి. మాకు మాత్రం మా గుళ్ళో మా వీరశైవులు చాలా బాగా చేసుకుంటారు. మా కులదైవం పరమశివుడు కదా, శంకరుడు కదా, అందుకనే చాలా బాగా జరుపుకుంటారు పండగని. చూడండి చాలా బాగా అందరూ వస్తారు. అదిగోండి నిలబెట్టారు ప్రభని. అదిగోండి ప్రభ చూడండి ఎంత అలంకరణ చేశారు, చాలా బాగా చేశారు అలంకరణ. లైటింగ్ కూడా గుడికి బాగా వేశారు. అదిగోండి పూలమాలలతో లైటింగ్తో అలంకరణ చేశారు. ఈసారి కళ్యాణం పార్వతీ పరమేశ్వర కళ్యాణం, భద్రకాళి సమేత ఉద్దండ వీరభద్ర స్వామికి కళ్యాణం, ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారనమాట. ఈసారి రథం తీసుకొచ్చారు, చాలా బాగా చేస్తారండి. ఎప్పుడు ప్రభ ఒక్కటే. ఈసారి మొన్న ఏప్రిల్ నెలలో ధ్వజస్తంభం వేసినప్పుడు మా అక్కయ్య వాళ్ళ అమ్మాయిలు ఇచ్చారనమాట ఉత్సవ విగ్రహాలని. వాటికి కళ్యాణం ఈరోజు శివరాత్రి రోజు కళ్యాణం చేసి ఊరేగింపుగా తీసుకొస్తారనమాట. అది కొంచెం చాలా బాగుంది చూడండి. ప్రభ ఇలా పట్టుకొని వెళ్తారనమాట ఊరేగింపుకి. చాలా బాగా చేస్తారండి మాకు మాత్రం శివరాత్రి. ఎక్కడున్నా అంతకుముందు మేము దుగ్గిరాల్లో ఉన్నప్పుడు శివరాత్రికి వచ్చేవాళ్ళం చక్కగా. అదిగోండి కళ్యాణం, భద్రకాళి సమేత ఉద్దండ వీరభద్ర స్వామి కళ్యాణం. వీరభద్రస్వామి రెడీ అయ్యాడు. అమ్మవార్లు చూడండి పట్టు చీరలు కట్టుకొని రెడీ అయ్యారు కళ్యాణానికి. పార్వతీదేవి, భద్రకాళి అమ్మవారు, వీరభద్రస్వామి, పరమశివుడు. అదిగోండి అందరు చక్కగా పట్టు పంచెలు పట్టు చీరలు కట్టుకొని అమ్మవార్లు పెళ్లి కూతురు పెళ్లి కొడుకులుగా రెడీ అయ్యారు. వీళ్ళందరూ పెళ్లి చుట్టానికి కళ్యాణం చుట్టానికి వచ్చి కూర్చున్నారు చూడండి. చక్కగా తెల్లవార్లు ఉంటారండి వీళ్ళు, బాగా చేస్తారు. శ్రీశైలశైశాన్య ప్రదేశే కృష్ణా కావేరీ మధ్య ప్రదేశే సమస్త దేవత బ్రాహ్మణ శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయ ప్రాంగణం తస్మిన్ వర్తమాన చాంద్రమానేన స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే
शिशिर ऋतु माघ मासे कृष्ण पक्षे त्रयोदश चतुर्दश वासरावासरस्त्र श्रेषुभ नक्षत्र शुभयोगे शुभकन्यायां मुनिशेषण विशिष्टायां शुभदद अस्माकं यजमानस्य गोत्रोद्भवस्य నందీశ్వర గోత్ర. అదిగోండి జంటలుగా కూర్చొని కళ్యాణానికి కూర్చున్నారు చూడండి. జంటలు 4 జంటలు కూర్చొని చేయించుకుంటున్నారు. అదిగోండి ఈ జంట, అదిగోండి ఇంకో జంట, 4 జంటలు. చెప్పారు ఎవరెవరి ఇష్టం వాళ్ళది కూర్చోడానికి కళ్యాణానికి. ఓపిక ఉన్నోళ్ళు కూర్చుంటారు. అది కూడా అదృష్టం ఉండాలి కదా కళ్యాణాన్ని జరిపించుకోవడానికి స్వామివారిది. అదిగోండి అందరు కూర్చున్నారు. అంతకుముందు అయితే కింద కూర్చునేవాళ్ళు, ఇప్పుడు అందరికీ 30 ఏళ్ల నుంచే మోకాళ్ళ నొప్పులు, అందుకని అందరికి కుర్చీలో వేసారు. కుర్చీలో కూర్చున్నారు చూడండి. కళ్యాణం జరగబోతుంది. చక్కగా కన్నుల విందుగా కళ్యాణాన్ని తిలకించబోతున్నారు అందరూ. చాలా బాగా చేస్తారండి. అదిగోండి అందరూ కూర్చొని కళ్యాణానికి రెడీ అవుతున్నారు. స్వామి కళ్యాణం జరగబోతుంది. చాలా బాగుంటుందండి. ఓకేనండి.